వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 9న పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించే విధంగా చూడండి. ఆ శాఖ డైరెక్టర్ ఎంవీఎస్ సుబ్బరాజు. ముమ్మరంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు. స్వచ్ఛంద రక్తదానం పౌర బాధ్యత. రాజంపేట ఏసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన నరసింహులు. వార్తలోని వివరాలు. గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించిన ఎన్నికల నియమాలు కొత్తగా ఉంటాయని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి స్ట్రగలి షణ్మోహన్ తెలిపారు. బుధవారం సాయంత్రం స్థానిక జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు మందిరంలో జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, డిఆర్ఓ పుల్లయ్య, డ్వామా పీడి రాజశేఖర్తో కలిసి 2024 సాధారణ ఎన్నికలకు సంబంధించిన అంశాలపై ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, మున్సిపల్ కమిషనర్లు, నోడల్ ఆఫీసర్లు, ఎంపీడీఓలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కడప, కర్నూలు, అనంతపురం, నెల్లూరు, నంద్యాల జిల్లాల నుండి వచ్చిన ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు గతంలో ఎన్నిసార్లు ఎన్నికల విధులు నిర్వహించినా ఎన్నికల విధులు కొత్తగా ఉంటుందని, ఎన్నికల విధుల్లో ఎలాంటి నిర్లక్ష్యం చేయకుండా బాధ్యతగా ఎన్నికల విధులను నిర్వహించాలన్నారు. 18, 19, 20, 21 సంవత్సరాల యువత కొత్తగా ఫారం 6 ద్వారా ఓటరు నమోదుకు ఇచ్చినప్పుడు ఫారం 6తో పాటుగా ఆధార్ కార్డు, స్కూల్ సర్టిఫికేట్ మరియు బర్త్ సర్టిఫికేట్ను తీసుకోవాలన్నారు. ఫారం 7 తీసివేయడం, మైగ్రేషన్ తీసుకోరాదని, మరణించిన వాటికి సంబంధించిన వాటిని మాత్రమే తీసుకోవాలన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల పరిధిలో ఉన్న డెత్ సర్టిఫికేట్లను పరిశీలించాలన్నారు. Particularly for election duty, let us all understand elanti issues unna, it is very important to understand that now that you have been drafted, now that you are in the job, it is a statutory responsibility and that we all trust in you. So dayachesi let us keep up that trust and deliver good work in the next 3 months. So I wish you all the best from my side. Be healthy. నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శుక్రవారం పర్యటిస్తున్నట్లు వైకాపా రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పేర్కొన్నారు. పెద్దిరెడ్డి వివరాల మేరకు ఉదయం 8 గంటలకు పొంగనూరు మున్సిపాలిటీ, 9 గంటలకు పొంగనూరు రూరల్, 10 గంటలకు చౌడేపల్లి, 10:30 సోమల, 11:30 సదుం, 12:30 పులిచెర్ల, 1:30 రొంపిచెర్ల మండలాల్లో పర్యటిస్తారని అన్నారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు ఆసరా చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమాన్ని పార్టీ నాయకులు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిలను త్వరితగతిన వసూలు చేయాలని తిరుపతి ఏపీఎస్పీడీసీఎల్ డైరెక్టర్ ఆఫ్ టెక్నికల్ అండ్ హెచ్ఆర్డీ ఎన్వీఎస్ సుబ్బరాజు సూచించారు. పొంగనూరు మినీ బైపాస్ కోర్టు సమీపాన ఉన్న విద్యుత్ శాఖ కార్యాలయాన్ని గురువారం ఆయన తనిఖీ చేశారు. తర్వాత పొంగనూరు, సదుం, పలమనేరు డివిజన్లకు సంబంధించిన డిఈలు, ఏఈలు సిబ్బందితో సమావేశమై పెండింగ్ లో ఉన్న విద్యుత్ బకాయిల వసూళ్లపై ఆరా తీశారు. త్వరితగతిన కట్టించాలన్నారు. అలాగే విద్యుత్ సరఫరాలో ఎలాంటి సమస్య రాకుండా చూసుకోవాలన్నారు. విద్యుత్ సమస్యలు వస్తే రైతులు, ప్రజలు సంబంధిత విద్యుత్ సబ్ స్టేషన్లలో లేదా సిబ్బందికి సమాచారం ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో ఈఈ శ్రీనివాసమూర్తి, డిఈలు రవికుమార్ రెడ్డి, నరేంద్రన్, చిన్నబ్బ, ఏఈలు సిబ్బంది పాల్గొన్నారు. పొంగనూరు డివిజన్ ఏంటంటే అగ్రికల్చర్ సర్వీస్ రిలీజింగ్ బాగానే చేస్తున్నారు. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి, అవి కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రిలీజ్ చేయమన్నాం. అట్నే 24/7 అందరికి సప్లై కూడా ఎక్కడ ఇంటరప్షన్స్ లేకుండా 24 గంటల కరెంట్ ఇచ్చేటట్టు చూడమని చెప్పాము. అలాగే ఎక్కడైనా కన్జ్యూమర్స్కి ఏమన్నా లో వోల్టేజ్ కానీ, బిల్లు ప్రాబ్లం కానీ, లేకపోతే లీనింగ్ పోల్ కానీ, లూజ్ ఫ్యాన్స్ కానీ, చేతికంది ఎత్తుల లైన్ ఉంటే కానీ, ఇటువంటి వాటికి ఏమైనా ఉంటే ఇమీడియట్గా 191కి ఫోన్ చేయమని వాళ్ళకి కంప్లైంట్స్ డీటీఆర్ ఫెయిల్ అయినా కానీ, ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినా మార్చుకుని ఉంటారు కదా, ఏమన్నా ఎక్కడైనా మార్చుకున్నా అటువంటి వాటికి కంప్లైంట్ చేసి ఇమీడియట్గా టౌన్లో అయితే 12 అవర్స్, రూరల్ అయితే 48 అవర్స్లో కంప్లీట్ చేస్తారు. అలాగే ఈ అరియర్స్ కలెక్షన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ఇంకా ఎక్కడ కూడా
అరియర్స్ లేకుండా కలెక్షన్ చేయమంటున్నాం. అగ్రికల్చర్ కలెక్షన్ అగ్రికల్చర్ సర్వీసులు కూడా మనం సీసీ ఛార్జెస్ వసూలు చేయటం, ఓన్లీ 30 రూపీసే వాళ్ళ కస్టమర్ ఛార్జెస్. అవి కూడా చాలా అమౌంట్ ఉంది, అవి కూడా దాని దగ్గర కలెక్ట్ చేయబడుతున్నాం. అలాగే ఈ ఎస్ఓపి నామ్స్ ప్రకారం కూడా మీరు ఎస్టిమేట్స్ కానీ నెక్స్ట్ సర్వీసు ఏమైనా కంప్లైంట్ వస్తే విత్ ఇన్ టైంలో అటెండ్ అవ్వాలి. అవన్నీ కూడా టైంలో అటెండ్ అయ్యి అవి ఎస్ఓపి ప్రకారం పెనాల్టీ పడుతుంది. అది అవన్నీ పడకుండా చూసుకోమని చెప్తున్నాము. అలాగే ఈ గవర్నమెంట్ అరియర్స్ మీద కూడా ఈ ఫిబ్రవరి మార్చి కొన్ని డిపార్ట్మెంట్స్కి గవర్నమెంట్ బడ్జెట్ ఇస్తుంది, వాటి మీద కాన్సన్ట్రేట్ చేసి డబ్బులు కూడా కలెక్ట్ చేయమని చెప్పినాం. వాటిని ఇప్పుడు పంచాయతీ వాళ్ళకి కూడా 900 crores ఏదో వచ్చినట్టుంది అమౌంట్. వాళ్ళు మనకు 15 to 20% మనకు ఎలక్ట్రిసిటీ బిల్లు కట్టాల్సి వస్తుంది. కాబట్టి వాళ్ళు కూడా ప్రతి పంచాయతీని అడగండి, కట్టించేదానికి ట్రై చేయండి, అందరూ కట్టించి చేయమని నోటీసులు ఇవ్వమని చెప్తున్నాం. వాళ్ళకి నోటీసులు ఇచ్చి డిస్కస్ చేస్తామని చెప్తున్నాం. కన్జ్యూమర్స్కి ఎక్కడ కూడా కొన్ని చోట్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అది ఎందుకంటే కొన్ని చోట్ల స్టార్టర్స్ ప్రాబ్లం కానీ లేకపోతే ఏజీ ఫీజు పోయింది, మా స్టాఫ్ లేరని వీళ్ళే చేసుకుంటున్నారు. అలా చేయొద్దు. మీకు ఏమన్నా ప్రాబ్లం వస్తే దగ్గరగా ఇమీడియట్గా లైన్మెన్ కన్సల్ట్ అవ్వండి, లేకపోతే కన్సల్ట్ ఏఈ నంబరు రైతుల దగ్గర ఉంటుంది, కన్జ్యూమర్ దగ్గర ఉంటుంది. కాబట్టి ఆ నంబర్ ఫోన్ చేసి మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి, అంతేగాని మీరు ప్రాణం మీరు తెచ్చుకోవద్దు. నెక్స్ట్ ప్రతి ఒక్కరు కూడా ఈ కరెంటు బిల్లులు ఇచ్చిన 10 రోజులు కట్టేస్తే మీకు సర్ఛార్జీలు అటువంటి ఏమి ఉండవు. ఇప్పుడు ఈ నెల బిల్లు 1 month లేట్కి కట్టి ఇట్లా కట్టుకుంటా పోతే దాని మీద సర్ఛార్జ్ పడుతున్నప్పుడు మీకు అది మీరు ఒకసారి కట్టినా మా కట్టలేదనేటువంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏ నెల బిల్లు ఆ నెల బిల్లు ఇచ్చిన 15 రోజులు కానీ కట్టుకోగలిగితే మీకు సర్ఛార్జ్ కానీ డీసీ కానీ ఎటువంటి ఏం రావు. కాబట్టి మీరు అందరూ కూడా సకాలంలో బకాయిలు చెల్లించి సంస్థకి తోడ్పడండి అని చెప్తున్నాము. అట్లనే అగ్రికల్చర్ సర్వీసులు కూడా మేము ఇస్తున్నాము, బట్ వాళ్ళని సీసీ ఛార్జెస్ కట్టు, ఓన్లీ కస్టమర్ ఛార్జెస్ 30 రూపాయలు. అవి కూడా చాలా ఉన్నాయి బాకీలు చూస్తే. ఆ బాకీలు కూడా కట్టట్లే. దయచేసి అందరూ రైతుల్ని నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఆ కస్టమర్ ఛార్జెస్ ఎవరెవరు కట్టాలో అన్ని మీటింగ్ కడితే మాకు సంస్థకి తోడ్పడి చేసిన వాళ్ళు అవుతారని అనుకుంటున్నాను. ఈ నెల 9న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకు రానున్నట్లు మున్సిపల్ చైర్మన్ అలీం బాషా తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటలకు స్థానిక బిఎంఎస్ క్లబ్ ఆవరణంలో వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్ధిదారులకు అందిస్తారని, కావున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కేసీటీవీ ద్వారా ఆహ్వానం పలికారు. అలాగే సభా స్థలాన్ని ఫోక్ అండ్ క్రియేటివిటీ స్టేట్ చైర్మన్ కొండవీటి నాగభూషణం, కమిషనర్ నరసింహప్రసాద్, జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ అమ్ము, మంత్రి పిఏ చంద్రహాసులు పరిశీలించి దిశానిర్దేశం చేశారు. సభకు విచ్చేసే వారికి ఎలాంటి ఇబ్బంది ఉండకుండా చూడాలన్నారు. పొంగనూరులో అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంది. అందులో భాగంగానే రోడ్డు విస్తరణ పనులు ముమ్మరంగా జరుగుతూ ఉన్నాయి. పొంగనూరు నుంచి భీమగానపల్లి, కొండసముద్రం మలుపు వరకు రోడ్డు విస్తరణ పూర్తయి తార్ వేస్తున్నారు. 10.35 కిలోమీటర్ల మేరగల ఈ రోడ్డు పట్టణ నడిబొడ్డున వెళ్తోంది. విస్తరణకు ముందు 7 మీటర్ల రోడ్డు ప్రస్తుతం 10 మీటర్లకు విస్తరించడంతో తార్ రోడ్డు పనులు వేగంగా జరుగుతున్నాయి. అలాగే 8 చోట్ల కల్వర్టులు నిర్మాణం చేస్తున్నారు. పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా కాలువలు పూర్తవుతున్నాయి. తర్వాత దానిపై పాదచారుల రక్షణ కంచె, రోడ్డు మధ్యలో డివైడర్లు, విద్యుత్ దీపాలు వంటి పనులు త్వరలోనే మొదలు పెట్టనున్నారు. పనుల ప్రగతిపై ఎప్పటికప్పుడు రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరా తీస్తున్నారు. త్వరితగతిన పూర్తి స్థాయిలో పనులు పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రోడ్డు పూర్తయి విద్యుత్ దీపాలు ఏర్పాటు చేసిన తర్వాత పొంగనూరు పట్టణం అందమైన చక్కటి పట్టణంగా మారనుంది. ఎన్నో సంవత్సరాల ప్రజల కలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నెరవేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పిన మాట ప్రకారం అంచెలంచెలుగా పొంగనూరును అభివృద్ధి చేశారని ఈ సందర్భంగా పట్టణ ప్రజలు మంత్రికి కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
87 సంవత్సరాల కె మునిరెడ్డి ఆకస్మిక మృతి చెందాడు. పుంగనూరు మండలం లక్కుంట గ్రామానికి చెందిన మునిరెడ్డి గురువారం ఉదయం స్వర్గస్థులయ్యారు. ఈయన నందమూరి తారక రామారావు వీరాభిమాని. ఆయన సిద్ధాంతాలు, ఆశయాలు మెచ్చి ఆనాటి నుండి తెలుగుదేశం పార్టీ బలోపేతానికి స్థానికంగా ఎంతగానో కృషి చేశారు. నాడు ఎన్టీఆర్ నుండి చంద్రబాబు, నారా లోకేష్ వరకు వారి అభినందనలు అందుకున్నారు. ఆ విధంగా పార్టీ కోసం కృషి చేశారు. గతంలో వేసవి సమయంలో లక్కుంట గ్రామస్తులు త్రాగునీరు కోసం ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే తన వ్యవసాయ బోరు నుండి ఉచితంగా నీరును సుమారు 3 సంవత్సరాల పాటు అందించారు. ఇలా అందరి మన్ననలు అందుకున్న మునిరెడ్డి ఆకస్మికంగా మృతి చెందిన విషయం తెలియడంతో పార్టీలకు అతీతంగా పలువురు ఆయన భౌతిక గాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరు కానున్న వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమాన్ని అందరూ సమన్వయంతో విజయవంతం చేయాలని ఎంపీపీ భాస్కర్ రెడ్డి కోరారు. గురువారం స్థానిక మండల కార్యాలయంలో ప్రజాప్రతినిధులు, అధికారులతో సమావేశం నిర్వహించి కార్యక్రమం గురించి తెలియజేశారు. తర్వాత ఏఎంసీ మార్కెట్ యార్డ్లో కార్యక్రమం జరుగు స్థలాన్ని పరిశీలించారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు వైఎస్ఆర్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ముఖ్య అతిథిగా మంత్రి హాజరవుతున్నారని, కావున ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో పీకేఎం ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, ఏఎంసీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి, ఎంపీడీఓ నారాయణ, మంత్రి పిఏ చంద్రహాస్, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యదర్శి చంద్రారెడ్డి యాదవ్, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేపు ఉదయం 9 గంటలకి మన గౌరవ మంత్రివర్యులు పుంగునూరు మండలం డ్వాక్రా మహిళలకు ఆసరా కింద పడిన డబ్బుల పంపిణీకి ఈ మండలానికి రావడం జరుగుతూ ఉంది. 9 గంటలకు మార్కెట్ కమిటీ ఆవరణంలో మనం బహిరంగ సభ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దానికి సంబంధించి మన మండలంలోని పంచాయతీల్లో ఉన్నటువంటి డ్వాక్రా సభ్యులందరినీ కూడా మనం ఈ సభకి తీసుకురావాలని చెప్పి కూడా కోరడమైంది. దానికి సంబంధించి ఆయా పంచాయతీల్లో ఉన్నటువంటి సభ్యుల్ని ఇక్కడికి తీసుకురావడానికి వాళ్ళకి కావాల్సినటువంటి ట్రాన్స్పోర్ట్ అవసరాలన్నీ కూడా మనం సమకూర్చాలని కూడా మనం ఇదివరకు కూడా మనకు తెలియజేసినారు. ఆ విధంగా మీరందరూ సర్పంచులు, ఎంపీటీసీలు వారికి సహకరించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరడమైనది. ఎందుకంటే ఇది మంత్రివర్యులు మనం ఎలక్షన్ ముందు జరగబోయే మీటింగ్ కాబట్టి చాలా ప్రతిష్టాత్మకంగా కూడా దీన్ని తీసుకోవాలి. ఆసరా 4 విడతలుగా కూడా మన ముఖ్యమంత్రి వారు వేసినారు కాబట్టి ఈ మండలంలో కూడా 9,000 మందికి ఈ ఆసరా కూడా పడింది. కాబట్టి అక్కడ ఎవరైనా ఎక్కువ ముసలివాళ్ళు కావచ్చు, గర్భిణీ స్త్రీలు కావచ్చు, వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ కూడా ఈ సభకి వచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఆ కార్యక్రమానికి మీ పంచాయతీలో ఉన్నటువంటి సంఘ మిత్రులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అదే అంతేకాకుండా ఆయా పంచాయతీలో ఉన్నటువంటి మన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా తెలియజేసి రేపు మన మంత్రివర్యుల ప్రోగ్రామ్ని దిగ్విజయం చేసేదానికి మీరందరూ కూడా సహకరించాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. బీజేపీ అనుబంధ ఎస్సీ మోర్చా రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షులుగా పుంగనూరు పట్టణానికి చెందిన నరసింహులను నియమిస్తూ బీజేపీ పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ నియామక పత్రాన్ని అందజేశారు. నరసింహులు ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియామకం కావడంతో గురువారం పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బీజేపీ నాయకులు, అనుబంధ సంఘాల నాయకులు ఆయనకు దుశ్శాలువలు కప్పి సన్మానించి శుభాకాంక్షల్ని తెలిపారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ పార్టీకి నేను అందిస్తున్న సేవలను గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. నాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ బలోపేతానికి క్షేత్రస్థాయిలో మరింత కృషి చేస్తానని తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు నానబాల కుమార్, రాజంపేట పార్లమెంట్ జిల్లా ఉపాధ్యక్షులు అయ్యూబ్ ఖాన్, పట్టణ పార్టీ అధ్యక్షుడు మఠంబాబు, విజయశంకర్, శ్రీనివాసులు, మహేష్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు పల్లెకు పోదాం అనే కార్యక్రమం నిర్వహణపై చర్చించారు. త్వరలోని ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. బీజేపీ పార్టీ తరఫున ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా మా నరసింహులు గారికి ఇవ్వడం జరిగింది. బీజేపీ పార్టీ అభివృద్ధికి బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి మన నరేంద్ర మోడీ ఆయన నాయకత్వంలో ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా మన నరసింహులు ఇవ్వడం జరిగింది. ఆయన జిల్లా అధ్యక్షుడు కావడంతో ఈరోజు బీజేపీ పార్టీ
కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి ఆయనకి ఈరోజు ఆ యొక్క సన్మానం చేసి ఈరోజు మీడియాకి తెలియజేస్తున్నాము. అదే కాకుండా ఎస్సీ అడుగుబాడిన వర్గాల్లో ఈ పొద్దు చాలా వరకు వాళ్ళు ఏ రంగాల్లో కానీ రాజకీయాల్లో కానీ అభివృద్ధిలో కానీ వెనుకబడినారో వాళ్ళు ముందుకు రావాలంటే బీజేపీ పార్టీ కూడా మీరు సహకరించాలి. ఆ పార్టీ కూడా మీకు ఎంతో సహకరించి మన డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేరుస్తూ ఈరోజు మా జిల్లా అధ్యక్షుడికి మేమంతా సన్మానం చేసుకుంటూ పట్టణ నాయకులు బాబు గారు అధ్యక్షులు పట్టణ అధ్యక్షులు అదేవిధంగా శ్రీనివాసులు గారు ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అదేవిధంగా ఆచార్య గారు మండలాధ్యక్షుడు మరి ఆది గారు అదేవిధంగా నాన్బాల్ కుమార్ గారు వీళ్ళందరికీ కూడా బాబు ఏబీపీ మాజీ అధ్యక్షుడు అదేవిధంగా సీనియర్ నాయకులు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. ఒక వ్యక్తి మరొకరికి ఇవ్వగలిగే అత్యంత విలువైన బహుమతి ప్రాణదానం అంటే రక్తం. రక్తదానం చేద్దాం, మరొకరి జీవితానికి వెలుగులునిద్దాం అనే నినాదంతో స్వచ్ఛంద సంస్థలు ముందుకు సాగుతున్నాయి. పొంగనూరు పట్టణంలోని శుభరాం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం మానవతా స్వచ్ఛంద సంస్థ, రోటరీ క్లబ్ మరియు కళాశాల ఎన్సీసీ ఎన్ఎస్ఎస్ వారు సంయుక్తంగా నిర్వహించిన స్వచ్ఛంద రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. విద్యార్థులు, యువతతో పాటు కళాశాలల అధ్యాపకులు ఇలా 50 మంది వరకు రక్తాన్ని ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ మనిషి దినచర్య సక్రమంగా జరగాలంటే రక్త ప్రసరణ ఎంతో అవసరం. సకాలంలో రక్తం అందక చనిపోతున్న వారు ఎందరో. అత్యవసర చికిత్సలు, క్లిష్టమైన ప్రసవాల సమయంలో రక్తం ఎంతో అవసరమవుతుంది. అలాంటి వారి జీవితానికి వెలుగులునిచ్చేందుకు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని, అది ప్రతి ఒక్క పౌరుని బాధ్యత అని చెప్పారు. ముఖ్యంగా యువత ముందుకు రావాలని కోరారు. మానవతా సంస్థ, రోటరీ క్లబ్ వారైన డాక్టర్ ప్రభాకర్, నందీశ్వరయ్య, డాక్టర్ శరణ్ కుమార్ రెడ్డి, త్యాగరాజు, నానబాల గణేష్, ఆవుల హరిప్రసాద్, ఏసీ నారాయణ రెడ్డి, నరసింహారెడ్డి, హర్నాథ్ రెడ్డి, భరత్ భూషణ్, వనిత, కళాశాల ప్రిన్సిపల్ రాజశేఖర్, ఎన్సీసీ ఆఫీసర్ శ్రీనివాసులు, ఎన్ఎస్ఎస్ అధికారి రాజశేఖర్, ప్రభుత్వ రక్తనిధి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. రోటరీ క్లబ్ పొంగనూరు సెంట్రల్ మరియు మానవతా సేవా సంస్థ ద్వారా ఉచిత స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో 50 మందికి పైన రక్తదాతలు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా రక్తం దానం చేయడం జరిగింది. మా మానవతా సంస్థ ద్వారా గతంలో కూడా ఒక కార్యక్రమం, ఇదే కార్యక్రమం ఇక్కడే నిర్వహించాము. భవిష్యత్తులో కూడా మరెన్నో కార్యక్రమాలు నిర్వహిస్తాము. గతంలో ఇక్కడ బ్లడ్ డొనేషన్ క్యాంపే కాకుండా ఫల వృక్షాలు మొక్కలు కూడా మేము 200 మందికి పంపిణీ చేయడం జరిగింది. సంవత్సరానికి 2-3 సార్లు ఈ 2 కార్యక్రమాలు చేస్తున్నాము. అలాగే మా మానవతా సంస్థ ద్వారా వైకుంఠ రథం అయితేనేమి, ఫ్రీజర్ బాక్సులు అన్నీ ఉచితంగా అందించి ఈ పొంగనూరు పరిసర ప్రాంత ప్రజలందరూ కూడా మేము మా సంస్థ ద్వారా సేవ చేస్తున్నాం. భవిష్యత్తులో ప్రజలకు ఉపయోగపడే మరిన్ని కార్యక్రమాలు మానవతా సంస్థ ద్వారా మా సభ్యుల సహకారంతో, ప్రజల సహకారంతో చేస్తామని ఈ సందర్భంగా విన్నవించుకుంటూ మాకు అవకాశం ఇచ్చిన ప్రభుత్వ
డిగ్రీ కళాశాల వారికి, కేసీటీవీ వారికి, మా మానవతా సంస్థ సభ్యులకు, అందరికీ మీడియా మిత్రులకు అందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కళాశాల విద్యార్థులు అందరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానాన్ని చేయడానికి ముందుకొచ్చారు. ఇప్పటి వరకు దాదాపుగా 50 మంది విద్యార్థులు రక్తదానం చేయడం జరిగింది. దీనికి విశేషమైనటువంటి స్పందన లభిస్తున్నది. దీనికి ప్రభుత్వ కళాశాల లెక్చర్స్, అధ్యాపకులు, ఇతర మానవతా సంస్థ సభ్యులు వీళ్ళందరి కృషి ద్వారా ప్రతి సంవత్సరము రక్తదాన శిబిరం అనేటువంటిది జయప్రదంగా జరగడం జరుగుతున్నది. ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరము మానవులు యొక్క రక్తాన్ని ఇతరులకు ఇవ్వడం ద్వారా రక్తాన్ని ప్రాణదానంతో సమానంగా భావించి మన కళాశాల విద్యార్థులందరికీ కూడా మోటివేట్ చేసి విద్యార్థులందరూ ఇందులో పాల్గొనే విధంగా ఎన్సీసీ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఇతర కళాశాల విద్యార్థులందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. ఈ మొట్టమొదటిగా ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా రోటరీ క్లబ్ మానవతా సంస్థ శుభారం డిగ్రీ కళాశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు పొంగనూరు రోటరీ క్లబ్ తరఫున అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. హెల్త్ క్యాంపులు అయితేమి, బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ అయితేనేమి, డయాబెటిక్ క్యాంపులు, వెటనరీ క్యాంపులు ఇవన్నీ కూడా చేస్తున్నాం. తొందరలో మన ఉచిత నేత్ర చికిత్సా శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాలు అందరూ కూడా ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మీ యొక్క సహాయ సహకారాలతో రోటరీ క్లబ్ ద్వారా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని చెప్పి మీ ద్వారా మేము అందరికీ తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్క మా కార్యక్రమాన్ని పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా మేము చేస్తున్న సేవా కార్యక్రమాలను చూపిస్తున్నారు. ప్రత్యేకంగా కేసీటీవీ వారికి, పత్రికా ప్రతినిధులు అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హిందూ సనాతన ధర్మాల్లో దానానికి విశిష్ట స్థానం ఉంది. అందులో అన్నదానానికి మరింత ప్రత్యేకత ఉంది. ఎంతో మంది ఆకలి తీరుస్తున్నారు మహిళా భక్తురాళ్ళు. పొంగనూరు పట్టణంలోని కొత్త ఇళ్లలో గల శ్రీ షిరిడి సాయి మందిరంలో ప్రతి గురువారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఉంది. భక్తి శ్రద్ధలతో శుచి శుభ్రంగా మహిళలు స్వయంగా వారు వంటలు చేసి ఆలయానికి విచ్చేసే భక్తులతో పాటు బాటసారులు, వివిధ సంస్థలు, ఆశ్రమాలకు అన్నదానం చేస్తున్నారు. ప్రతి గురువారం జరిగే అన్నదాన కార్యక్రమానికి ఆసక్తి గల వారు సహాయ సహకారాలు అందించవచ్చని నిర్వాహకులు తెలిపారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 9న పొంగనూరు నియోజకవర్గంలో పర్యటించనున్న రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. సకాలంలో విద్యుత్ బకాయిలను చెల్లించే విధంగా చూడండి. ఆ శాఖ డైరెక్టర్ ఎన్వీఎస్ సుబ్బరాజు. ముమ్మరంగా జరుగుతున్న రోడ్డు విస్తరణ పనులు. స్వచ్ఛంద రక్తదానం పౌర బాధ్యత. రాజంపేట ఏసీ మోర్చా జిల్లా అధ్యక్షుడిగా నియామకమైన నరసింహులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ నమస్కారం.